హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి జూన్ 14 సండే. ఈరోజు జింబాబ్వేకి టీమిండియాకి 5వ టీ20 మ్యాచ్ జరిగింది. టీమిండియా 5 టీ20 మ్యాచ్లు ఆడటానికి జింబాబ్వే టూర్కి వచ్చింది. ఈరోజు 5వ టీ20 జరిగింది. ఇదే లాస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్తో ఈ సిరీస్ కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ మ్యాచ్ యొక్క సమరీ చూద్దాం ఫాస్ట్గా. ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయబోయేది టీమిండియా. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆడుతున్న టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఓపెనర్స్ జైస్వాల్ అండ్ సుమన్ గిల్, నెక్స్ట్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, శివం దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, నెక్స్ట్ దేశ్ పాండే అండ్ రవి బిష్నాయ్, ముఖేష్ కుమార్. ఫ్రెండ్స్, ఈరోజు టీంలో 2 చేంజెస్ చేశారు. ఏంటంటే ఈరోజు మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఖలీల్ అహ్మద్ ఆడట్లేదు. వాళ్ళ ప్లేస్లో రియాన్ పరాగ్ అండ్ ముఖేష్ కుమార్ వచ్చారు టీంలోకి. ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచ్లో హైలైట్ ఏంటంటే ఫస్ట్ బాల్ ఆడిన జైస్వాల్ ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. అది కూడా నో బాల్ ఇచ్చాడు ఎంపైరు. నెక్స్ట్ బాల్ కూడా 6 కొట్టాడు. అంటే ఒక్క బాల్కి 13 రన్స్ వచ్చినాయి. అంటే ఫస్ట్ బాల్ నో బాల్ కదా 6, సెకండ్ బాల్ 6, మొత్తం ఒక్క బాల్కి ఫస్ట్ బాల్ కౌంట్ ఉండదు కాబట్టి ఒక్క బాల్కి 13 రన్స్ వచ్చినాయి జైస్వాల్ బ్యాట్ నుంచి. నెక్స్ట్ 2 బాల్స్ డాట్ బాల్స్ పడ్డాయి. మళ్ళీ 4th బాల్ క్లీన్ బౌల్డ్ అయ్యిండు జైస్వాల్. జింబాబ్వే తరపున ఫస్ట్ ఓవర్ వేసింది కెప్టెన్ రాజా. టీమిండియా ఫస్ట్ ఓవర్లోనే 4వ బాల్కే జైస్వాల్ వికెట్ కోల్పోయింది 13 పరుగుల వద్ద. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ, సెకండ్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో ఎర్లీగా అవుట్ అయ్యిండు. జస్ట్ 11 బాల్స్లో 14 రన్స్కి అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోరు 38 రన్స్కి 2 వికెట్స్ 3.5 ఓవర్స్లో. ఈ మ్యాచ్లో సంజు శాంసన్కి ఎర్లీగా బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే గైక్వాడ్ ఆడట్లేదు కాబట్టి గైక్వాడ్ ప్లేస్లో సంజు శాంసన్ వచ్చాడు బ్యాటింగ్ ఆర్డర్లో. సంజు శాంసన్ యొక్క టీ20 కెరియర్ చూసుకుంటే టోటల్ 24 ఇన్నింగ్స్లో 386 పరుగులు చేసినాడు. యావరేజ్ 19.30 ఉంది. స్ట్రైక్ రేట్ 134.03 ఉంది. ఓన్లీ 150 ఉంది శాంసంగ్ కెరియర్లో. సంజు శాంసన్ టీ20 కెరియర్లో హైయెస్ట్ స్కోర్ ఇచ్చి 77 రన్స్ ఉంది. ఈ మ్యాచ్లో సుమన్ గిల్ 3rd వికెట్గా అవుట్ అయ్యిండు. జస్ట్ 14 బాల్స్లో 13 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోరు 5 ఓవర్స్లో జస్ట్ 40 రన్స్ మాత్రం చేసింది, 3 వికెట్లు కోల్పోయి. రియాన్ పరాగ్ ఈ మ్యాచ్లో ఆడుతున్నాడు. రియాన్ పరాగ్ యొక్క టీ20 కెరియర్ చూసుకుంటే ఐపీఎల్తో సహా మొత్తం 102 మ్యాచెస్ ఆడిండు రియాన్ పరాగ్ టీ20లో. రన్స్ వచ్చి 2618 రన్స్ ఉన్నాయి. యావరేజ్ వచ్చి 32.73 ఉంది. స్ట్రైక్ రేట్ 143.52 ఉంది పరాగ్ది టీ20లో 50s వచ్చి 22 ఉన్నాయి. బెస్ట్ స్కోర్ వచ్చి 84 రన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆడుతున్న టీమిండియా ప్లేయర్స్ యొక్క ఏజ్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూద్దాము. ఎన్ని మ్యాచ్లు ఆడారు. ఫస్ట్ ఓపెనర్ వచ్చి జైస్వాల్ ఏజ్ 22 మాత్రమే. మ్యాచెస్ 101 మ్యాచెస్ ఆడిండు. శుభ్మన్ గిల్ 24 ఉంది ఏజ్, 143 మ్యాచెస్ ఆడినాడు. అభిషేక్ శర్మ 23 ఉంది ఏజ్, 109 మ్యాచెస్. ఇవి ఐపీఎల్తో కలిపి ఇవి. నెక్స్ట్ సంజు శాంసన్ కొంచెం ఎక్స్పీరియన్స్ ప్లేయరు, ఏజ్ 29 ఉంది, 276 మ్యాచెస్ ఆడిండు. నెక్స్ట్ రియాన్ పరాగ్ 117 మ్యాచెస్, ఏజ్ 22 ఉంది. శివం దూబే 31 ఏజ్ ఉంది, 147 మ్యాచెస్ ఆడిండు. నెక్స్ట్ రింకు సింగ్ 26 ఏజ్, 131 మ్యాచెస్ ఆడిండు. నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ 24 ఉంది ఏజ్, 143 మ్యాచెస్ ఆడిండు. నెక్స్ట్ దేశ్ పాండే 29 ఉంది ఏజ్, 82 మ్యాచెస్ ఆడిండు. రవి బిష్నాయ్ 23 ఉంది ఏజ్, 128 మ్యాచెస్ ఆడిండు. ముఖేష్ కుమార్ 30 ఉంది, 65 మ్యాచెస్ ఆడిండు. టోటల్గా ఈ అందరు ప్లేయర్స్లో జస్ట్ సంజు శాంసనే ఎక్స్పీరియన్స్ ప్లేయర్గా కనిపిస్తున్నాడు. 276 మ్యాచెస్ ఆడిండు. ఏజ్ పరంగా చూసుకుంటే శివం దూబే 31 ఉంది ఏజ్. ఫ్రెండ్స్, రియాన్ పరాగ్ ఈ మ్యాచ్లో కూడా ఫ్యాన్స్ని నిరాశపరిచిండు. ఎర్లీగా అవుట్ అయ్యిండు. జస్ట్ 24 బాల్స్లోనే 22 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. 4th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోరు 14.2 ఓవర్స్లో జస్ట్ 105 రన్స్ మాత్రమే చేసి 4th వికెట్ కోల్పోయింది రియాన్ పరాగ్ది.
సంజు శాంసన్ మాత్రం ఈ మ్యాచ్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫాస్ట్గా ఆడుతూ 50 రన్స్ కొట్టిండు ఈ మ్యాచ్లో. టీమిండియా 17.3 ఓవర్స్లో 135 రన్స్ వద్ద 5th వికెట్ కోల్పోయింది. సంజు శాంసన్ది. ఎక్సలెంట్గా ఆడుతున్న సంజు శాంసన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో సంజు శాంసన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవాలి. జస్ట్ 45 బాల్స్లోనే 58 రన్స్ వేసి అవుట్ అయ్యిండు. సంజు శాంసన్ అవుట్ అవగానే రింకు సింగ్ బ్యాటింగ్ వచ్చాడు 6th వికెట్గా. రింకు సింగ్ ఇంటర్నేషనల్ కెరీర్ చూసుకుంటే టోటల్ 15 ఇన్నింగ్స్ ఉన్నాయి, 405 రన్స్ ఉన్నాయి, యావరేజ్ వచ్చి 81 ఉంది, స్ట్రైక్ రేట్ 178.4 ఉంది, 50s 2 ఉన్నాయి రింకు సింగ్కి. బెస్ట్ స్కోర్ వచ్చి రింకు సింగ్ది 69, నాట్అవుట్గా ఉన్నాడు. టీమిండియా 19.1 ఓవర్లో 6th వికెట్ కోల్పోయింది. ఇంకా 5 బాల్స్లో ఇన్నింగ్స్ అయిపోద్దనగా శివం దూబే వికెట్ని కోల్పోయింది టీమిండియా. శివం దూబే ఈ మ్యాచ్లో బాగా ఆడాడు అని చెప్పుకోవాలి. 12 బాల్స్లో 26 రన్స్ కొట్టిండు. లాస్ట్లో ఇంకా 5 బాల్స్ ఉన్నాయనగా రన్అట్ అయ్యిండు. టీమిండియా 153 పరుగుల వద్ద 6th వికెట్ కోల్పోయింది శివం దూబేది. ఫైనల్గా టీమిండియా ఇన్నింగ్స్ క్లోజ్ అయినాటికి రింకు సింగ్ 9 బాల్స్లో 11 రన్స్ నాట్అవుట్లో ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ 1 బాల్లో 1 రన్స్ వేసి నాట్అవుట్గా ఉన్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 20 ఓవర్స్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 167 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే యొక్క టార్గెట్ 168 రన్స్ 20 ఓవర్స్లో చేయాలి. 168 లక్షణ ఛేదనతో బరిలో దిగిన జింబాబ్వే జస్ట్ 18.3 ఓవర్స్లోనే 125 రన్స్ కాల్అవుట్ అయింది. ఇంకా 9 బాల్స్ ఉండగానే 125 రన్స్ మాత్రమే చేయగలిగింది జింబాబ్వే. ఆల్అవుట్ అయిపోయారు. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ముఖేష్ కుమార్కి 4 వికెట్లు పడ్డాయి. నెక్స్ట్ శివం దూబేకి 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్కి 1 వికెట్, అభిషేక్ శర్మకి 1 వికెట్ పడ్డాయి ఈ మ్యాచ్లో. ఫ్రెండ్స్, ఒకసారి ఫాస్ట్గా ఈ మ్యాచ్ యొక్క సమరీని ఫాస్ట్గా చూద్దాం. ఫైనల్గా ఇండియా అండ్ జింబాబ్వే మధ్య ఇది 5వ మ్యాచ్, 5వ T20 మ్యాచ్. ఈ మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్స్లో 167 రన్స్ వేసింది, 6 వికెట్లు కోల్పోయి. టీమిండియా యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి సంజు శాంసన్ 45 బాల్స్లో 58 రన్స్ వేసిండు. సెకండ్ హైయెస్ట్ దూబే 12 బాల్స్లో 26 రన్స్ వేసిండు. రియాన్ పరాగ్ 24 బాల్స్లో 22 రన్స్ చేసిండు. నెక్స్ట్ అభిషేక్ శర్మ జస్ట్ 11 బాల్స్లో 14 రన్స్ వేసిండు. అలాగే జింబాబ్వే బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే ముజరబాని జస్ట్ 4 ఓవర్స్లో 2 వికెట్స్ తీసిండు, 19 రన్స్ ఇచ్చి. నెక్స్ట్ ఈ గరావా 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కెప్టెన్ రజా 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బార్డర్ డాన్ 4 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. జింబాబ్వే యొక్క టార్గెట్ ఈ మ్యాచ్లో 168 రన్స్ 20 ఓవర్స్లో కంప్లీట్ చేయాలి. అందుకు రిప్లైగాను జింబాబ్వే జస్ట్ 18.3 ఓవర్స్లో 125 రన్స్కి ఆల్అవుట్ అయింది. అంటే ఇంకా 9 బాల్స్ ఉన్నాయనగా ఆల్అవుట్ అయిపోయింది. జింబాబ్వే యొక్క బ్యాటింగ్ స్కోర్గా చూసుకుంటే మేయర్స్ 32 బాల్స్లో 34 రన్స్ వేసిండు. జింబాబ్వేలో సెకండ్ హైయెస్ట్ స్కోర్ వచ్చి అక్రమ్ జస్ట్ 13 బాల్స్లో 27 రన్స్ చేసిండు. మరుమాని 24 బాల్స్లో 27 రన్స్, బెన్నెట్ 8 బాల్స్లో 10 రన్స్ చేసిండు. అలాగే ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే ముఖేష్ కుమార్ ఎక్సలెంట్గా బౌల్ చేసిండు. జస్ట్ 3.3 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. శివం దూబే 4 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ జస్ట్ 2 ఓవర్స్ మాత్రం వేసి 7 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ అభిషేక్ శర్మ 3 ఓవర్స్లో 20 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి శివం దూబేకి ఇచ్చారు. ఎందుకంటే బ్యాటింగ్లో 26 రన్స్ చేసిండు, బౌలింగ్లో 2 వికెట్స్ తీసుకున్నాడు. శివం దూబేకి ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. వాషింగ్టన్ సుందర్కి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఇచ్చిండ్రు. అట్లా బ్యాటింగ్ చేసిండు, ఇటు బౌలింగ్ కూడా బాగా చేసిండు వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్ మొత్తము. ఈ మ్యాచ్తో ఈ సిరీస్ కంప్లీట్ అయిపోతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా జింబాబ్వేపై 42 రన్స్ తేడాతో గెలిచింది. ఇదే ఫైనల్ మ్యాచ్. మొత్తం 5 T20లకు గాను జింబాబ్వే 1 మ్యాచ్ గెలిచింది. టీమిండియా 4 మ్యాచెస్ గెలిచింది.
ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా రివ్యూ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే జూన్ 26 నుంచి శ్రీలంక టూర్కి వెళ్తుంది టీమిండియా. మొత్తము శ్రీలంక టూర్లో 3 T20లు 3 వన్డేలు ఆడుతుంది. రివ్యూ మ్యాచ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.